బండి ఎగ్జాస్ట్ నోట్ విందాం ఇప్పుడు. సో యా, లెట్స్ స్టార్ట్ ద బైక్. స్మూత్గా ఉంది సౌండ్, అండ్ తోలుతుంటే చూడాలి ఎలా ఉంటుంది సౌండ్. సో యా, లెట్స్ సీ. అండ్ ఫర్ నౌ విల్ కంప్లీట్ దిస్ యాజ్ అ వాకర్ అండ్ రివ్యూ. రైడ్ రివ్యూ ఉండదు, ఎందుకంటే దీని డిమాండ్ చాలా ఎక్కువ ఉందంట బండిది. సో మనకి రైడ్ రివ్యూ దొరకదు. సో హలో, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఈరోజు ఫస్ట్ టైం మనం ఒక స్కూటీ రివ్యూ చేద్దామని వచ్చినాం. అంతా సక్కంగా జరగాల. దిస్ ఈజ్ హీరో జూమ్ 160, ఇండియాస్ ఫస్ట్ మ్యాక్సీ స్కూటర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆర్ ఇండియన్ కంపెనీ. యూజువల్లీ బండి రివ్యూలు చేయము, స్కూటీ రివ్యూస్ కానీ, బట్ ఫస్ట్ టైం చేస్తున్నాం. సో యా, ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ఇట్స్ ఫ్రంట్ లుక్. ఫ్రంట్ లుక్ వచ్చేసి డ్యువల్ చేంబర్ హెడ్లైట్స్ వస్తుంది విత్ దిస్ అగ్రెసివ్ లుక్ ఇన్ ద ఫ్రంట్. నార్మల్ స్పోర్ట్స్ బైక్ లాగే ఉంటుంది, బట్ దిస్ ఈస్ ఫర్ డ్యువల్ పర్పస్. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్, అండ్ దీని టైర్ వచ్చేసి 120 సెక్షన్ టైర్ విచ్ ఇస్ డ్యూయల్ పర్పస్ టైర్. సింగిల్ ఛానల్ ఏబిఎస్, మరి ఫ్రంట్ ఏబిఎస్ ఉంటుంది మీకు. క్రేజీగా ఉంది డిజైన్ అంతా, అండ్ ఇట్ లుక్స్ సినిమాటిక్లో ఇంకా చాలా బాగా కనపడుద్ది మీకు ఈ బైక్ చూస్తే. బయట సన్లైట్కి అంతా చాలా బాగుంటుంది లుక్ చూసేకి. సో నౌ లెట్స్ గో టు ద రేర్. సో ది రేర్ సెక్షన్కి వస్తే ఇది కూడా వచ్చేసి ఫుల్లీ ఎల్ఈడి అండ్ నాట్ ద ఇండికేటర్స్ వచ్చేసి హాలోజనే వస్తుంది. అండ్ దీని టైర్ వచ్చేసి 140 సెక్షన్, సేమ్ డ్యూయల్ పర్పస్ టైర్స్. వెనక వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ వస్తుంది. అండ్ దీని ఎగ్జాస్ట్ వచ్చేసి స్పోర్టీ లుక్, సేమ్ బైక్స్కి ఎలా ఉంటుందో అలా ఇచ్చిండ్రు. అండ్ విచ్ ఇస్ హై రేస్డ్, అండ్ వాటర్ వేడింగ్కి కొంచెం యూజ్ అవ్వచ్చు. అంటే మనం ఎక్కువ చేయము వాటర్ వేడింగ్కి, బట్ ఇట్స్ ఫైన్. సో నౌ లెట్స్ చెక్ ఇట్స్ బూట్ స్పేస్. సో బూట్ స్పేస్ వచ్చేసి ఇక్కడ ఒక ఎల్ఈడి లైట్ వస్తుంది, అండ్ విచ్ కమ్స్ విత్ 22 లీటర్స్ బూట్ స్పేస్. ఒక ఫుల్ ఫేస్డ్ హెల్మెట్ పెట్టచ్చు. టెస్ట్ ఇట్ అవుట్ ఇన్ ద రియల్ లైఫ్ యాజ్ వెల్. ఈ ఫుట్ పెక్స్ చూసేకి చాలా ప్రీమియంగా ఉన్నాయి, విచ్ కమ్స్ విత్ అల్యూమినియం. గ్రిప్ చాలా బాగుంటుంది. సో హీరో జూమ్ 160లో వచ్చేసి కీలెస్ ఎంట్రీ వస్తుంది. దీనికి కీ ఏం అవసరం లేదు, అండ్ కీ దగ్గరికి వెళ్తేనే స్టార్ట్ అవుద్ది. 1 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 30 మీటర్స్ డిస్టెన్స్లో ఈ రిమోట్లో ఉండే ఫీచర్స్ పనిచేస్తాయి. రిమోట్లో వచ్చేసి 3 ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హెడ్లైట్, ఇంకొకటి వచ్చేసి బీప్ సౌండ్, అండ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్ మన బూట్ ఓపెన్ చేయొచ్చు. 30 మీటర్స్ డిస్టెన్స్లో ఓపెన్ అవుద్ది. సో యా, నౌ లెట్స్ స్టార్ట్ ద బైక్. స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బటన్ ఒత్తి తర్వాత రైట్కి స్వైప్ చేస్తే ద బైక్ విల్ స్టార్ట్. అండ్ ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది. దిస్ ఇస్ నార్మల్ బేసిక్ ఎల్సిడి డిస్ప్లే. ఫ్యూల్ గేజ్, ఆడోమీటర్ అండ్ స్పీడోమీటర్ చూపిస్తుంది, అండ్ ట్రిప్ మీటర్ కూడా చూపించేస్తుంది. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్యూల్ గేజ్ వచ్చేసి ఫ్రంట్లోనే వచ్చేస్తుంది. సో ఫ్రంట్లో ఇది వచ్చేసి 7 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్. మైలేజ్ క్లెయిమింగ్ హీరో వాళ్ళు వచ్చేసి 40 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది అని క్లెయిమ్ చేస్తుండ్రు. సో ఈ డిజైన్ వచ్చేసి మ్యాక్సీ స్కూటర్స్కి ఇలానే వస్తుంది. అండ్ నార్మల్ స్కూటీస్లో లెగ్ స్పేస్ ఉన్నట్టు అంత ఎక్కువ లెగ్ స్పేస్ ఉండదు. సో అక్కడ కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. హ్యాండిల్ బార్ వచ్చేసి నార్మల్ స్పోర్ట్స్ బైక్ లాగే డిస్ప్లేకి కనెక్ట్ అయి ఉండదు. ఇట్ విల్ బీ ఫ్రీ టు యూస్. అండ్ వెయిటెడ్ బార్స్ కూడా ఇచ్చిండ్రు ఈ బండిలో, నార్మల్ మన బైక్స్లో ఇచ్చినట్టే. అండ్ i3 టెక్నాలజీ ఉంది. i3 టెక్నాలజీ ఏంటంటే మన ఆటో స్టాప్ కార్లో, నార్మల్ కార్స్లో వస్తాయి కదా ఫీచర్, అలాంటిది ఇది. ట్రాఫిక్స్లో యూజ్ అవుతుంది ఫ్యూల్ ఎకనామీ ఇంక్రీజ్ అయ్యేకి. సో స్విచ్చెస్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి చూసేకి. సో ఈ బండిలో గ్లో బాక్స్ కూడా వస్తుంది. అండ్ గ్లో బాక్స్తో పాటు ఇక్కడ మన ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. USB-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చిండ్రు. సో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ ఇక్కడే పెట్టేయచ్చు. అండ్ కీ కూడా అప్పుడప్పుడు కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇంకా ఈజీ ఉంటుంది మనకి స్టార్ట్ చేసి ఆఫ్ చేసేకి. బట్ కీ మర్చిపోకండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. కీ మర్చిపోకపోతే ఎత్తుకోబోతారు ఎవరన్నా కానీ. సో అదొకటి. సో ఈ బండిలో ఏదైనా హాలోజన్ ఉందంటే అది ఓన్లీ ఇండికేటర్స్ ఒక్కటే. ఇండికేటర్స్ మాత్రం హాలోజన్, మిగతా అన్ని ఎల్ఈడి. ఇందులో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. మనం ఎక్కడైనా హై అండ్ ప్లేస్లో పార్క్ చేసినప్పుడు బ్రేక్స్ లాక్ చేసుకోవచ్చు. ఇలా లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే బ్రేక్స్ హోల్డ్లో ఉంటుంది. అదే హిల్ హోల్డ్ అసిస్ట్ లాగా వాడుకోవచ్చు మనం ఈ బండిలో ఫీచర్. ఇట్స్ అ గుడ్ ఫీచర్, ఇట్స్ యూజ్ఫుల్. ఆన్ రోడే కాకుండా ఆఫ్ రోడ్కి స్లైట్కి తీసుకెళ్ళచ్చు. సో అలాంటి ఫీచర్స్ ఇచ్చిండ్రు ఈ బండిలో. ఈ విండ్ స్క్రీన్ ఏముంది మీరు చూస్తుండేది, ఇది వచ్చేసి యాక్సెసరీస్లో వస్తుంది. నార్మల్ స్టాక్ అయితే షార్ట్ వస్తుంది. అండ్ ఇది కూడా యాక్సెసరీసే, మీరు సపరేట్గా తీసుకోవాలి, స్టాక్లో రాదు. సో యాక్సెసరీస్ గురించి నేను పెద్దగా మాట్లాడను. దీని గ్రాబ్ రీల్స్ చాలా బాగున్నాయి. ఇంటిగ్రేటెడ్ గ్రాబ్ రీల్స్, ఇట్స్ సాలిడ్ అండ్ టు హోల్డ్ ఇట్స్ టూ గుడ్.
సీట్ కంఫర్ట్ కూడా చాలా కుషనింగ్ ఉంది. అండ్ వెనక కూర్చునే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ స్పేస్ ఉంది. ఫ్రంట్లో కూర్చునే వాళ్ళకి కొంచెం స్లైట్గా ఇంక్లైన్ ఉంది, బట్ వెనకుండే వాళ్ళకి కంఫర్టబుల్ కూర్చోవచ్చు. వెయిట్ వచ్చేసి ఇట్స్ అరౌండ్ 142 kgs అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 155 mm అండ్ సీట్ హైట్ వచ్చేసి 787 mm అండ్ 5'6", 5'7" ఉండే రైడర్స్ కూడా మేనేజ్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఫైనల్లీ దీని ఇంజిన్ స్పెసిఫికేషన్ కోసం. సో దీని ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి దిస్ ఇస్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 156cc, ఇట్ ప్రొడ్యూసెస్ 14 PS పవర్ అండ్ 14 Nm ఆఫ్ టార్క్. రెండు సేమ్ ఉంటాయి, అంటే 0 పాయింట్ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ ఆల్మోస్ట్ సేమే. దీని మైలేజ్ వచ్చేసి 40 km/L ఇస్తుంది అండ్ టాప్ స్పీడ్ కూడా 120+ అని కంపెనీ క్లెయిమ్ చేస్తుండ్రు. సో అదంతా రియల్ వరల్డ్లో మీకు ఆల్రెడీ వీడియోస్ ఉంటాయి, మీరు చూడొచ్చు యూట్యూబ్లో. దీంట్లో వచ్చేసి 4 కలర్ వేరియంట్స్ ఉన్నాయి అండ్ రెడ్, గ్రే, వైట్ అండ్ వన్ మోర్ గ్రీన్ ఉంది. సో 4 కలర్ వేరియంట్స్ ఉన్నాయి, మీరు ఎనీ కలర్ తీసుకోవచ్చు. బట్ రెడ్ లుక్స్ గుడ్ ఫర్ ద లైటింగ్ అండ్ సన్లైట్లో అయితే చాలా బాగా కనపడుద్ది రెడ్ అయితే. సో దీని ప్రైజింగ్ చెప్పడం మర్చిపోయినా. సో ప్రైస్ వచ్చేసి దిస్ కమ్స్ విత్ 1,82,000 ప్రైస్ ట్యాగ్ ఇన్ బెంగళూరు అండ్ స్టేట్కి వేరీ అవుద్ది. ఢిల్లీలో అయితే 10,000 తక్కువే దొరకచ్చు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ భగత్ హీరో మోటార్స్ విచ్ ఇస్ లొకేటెడ్ నియర్ హొరమావు. పర్చేస్ చేయాలంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ అన్నీ ఉంటుంది, వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను, సో యూ కెన్ బుక్ ఇట్. సో యా దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇలాంటి వాక్ అరౌండ్ రివ్యూస్ ఇంకా కావాలంటే నా ఛానల్లో కామెంట్ డౌన్ చేయండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ ద బైక్స్, యూ కెన్ కామెంట్ డౌన్ బిలో. So yeah, let's see you in the next vlog. Thank you for watching. Bye.